దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినము ఆత్మీయ ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. కీర్తనలు 119, 153, 154 వచనములు. నేను నీ ధర్మశాస్త్రమును మరచివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపించుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు శ్రమలో ఉండి దేవునికి ప్రార్థిస్తున్నారు. నాకు శ్రమలు కలిగినా నీ వాక్యమును నేను విడిచిపెట్టను. నా శ్రమలలో నా పక్షమున ఉండి నన్ను విమోచించు, నన్ను బ్రతికించు. నేను విమోచింపబడడానికి గల కారణం నా పరిశుద్ధత, నా నీతి ఎంత మాత్రమును కాదు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము అని ఆయన మాట్లాడుతున్నారు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కీర్తనలు 35:1. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనతో వ్యాజ్యమాడే వారితో మనమే వ్యాజ్యమాడుతున్నాం. మనమే ఆ వ్యాజ్యమును కలుగు చేసుకుంటున్నాం, పోరాడుతున్నాం. కాబట్టి దేవుడు మాట్లాడలేకపోతున్నాడు. వ్యాజ్యమాడే పనిని దేవునికి మనము అప్పగించలేకపోతున్నాం. కీర్తనకారుడైన దావీదు గారైతే తన శత్రువుల మీద పగ తీర్చుకునే పనిని దేవునికే అప్పగిస్తున్నాడు. పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలమిస్తానని ఆయన సెలవిస్తున్నారు. రాజైనటువంటి సౌలు గారు దావీదు ప్రాణం తీయాలని తరుముచుండగా సౌలు ప్రాణం తీసే అవకాశం దావీదు గారికి వచ్చినప్పటికీ అతడు అట్లా చేయకుండా వ్యాజ్యమాడే పనిని దేవునికే అప్పగించేస్తున్నాడు. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే ఈ సంగతి విచారించి నా పక్షం నా వ్యాజ్యమాడి నీ వశమున పడకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. 1 సమూయేలు 24:15 వచనం. అవును, మనము కూడా ఇట్లాంటి అనుభవాలు కలిగి ఉండాలి. మనమైతే ఎవరైనా ఒక మాట అనేసరికి మనము 4 మాటలు అంటేనే గాని మన మనసుకు తృప్తి ఉండదు. మన వాక్చాతుర్యము, మన పలుకుబడి, మన బలగముపై ఆధారపడతాం గాని దేవునికి అప్పగించే అనుభవాలు మనలో ఎక్కడా కనిపించట్లేదు. దావీదు గారైతే తన శత్రువుల విషయంలో పగ తీర్చుకునే పనిని దేవునికి అప్పగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన స్నేహితుడా, నీ జీవితంలో ఇట్లాంటి అనుభవాలు నీకున్నాయా? నీ శత్రువుల విషయమై పగ తీర్చుకునే పనిని దేవునికి అప్పగిస్తున్నావా? లేక నీకు నీవే వ్యాజ్యమాడుతున్నావా? మనతో వ్యాజ్యమాడు వారితో మనం వ్యాజ్యమాడితే ప్రయోజనం ఏమీ ఉండదు. అదే దేవునికి మనం అప్పగిస్తే ఆయనే నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తారు. కనుక దావీదు గారి వలె మనము కూడా ప్రతి దానిని దేవునికి అప్పగిస్తాం. ప్రియ నేస్తమా, ఇటువంటి సమస్యల గుండా నీవు ప్రయాణిస్తున్నావా? నీ కుటుంబస్తులే నీకు వ్యతిరేకంగా ఉన్నారా? నీవు నమ్ముకున్న వారే నిన్ను ఈ విధంగా బాధిస్తున్నారా? నీవు భయపడిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే పరిష్కరించగల దేవునికి ఆ సమస్యను అప్పగించాయి. దావీదు గారి వలె ఆ సమస్యను దేవునికి అప్పచెప్పినప్పుడు తప్పకుండా దేవుడు నీ పక్షమున ఉండి వ్యాజ్యమాడుతారు. కాబట్టి వారి కొరకు నువ్వు ప్రార్థించు. తగిన సమయంలో నీ జీవితంలో న్యాయం తప్పకుండా జరిగిద్ది. అటువంటి విశ్వాసముతో ముందుకి సాగిపో. నీకు శత్రుగా మారిన ఏ పరిస్థితినైనా సరే దేవునికి అప్పగించగలిగితే ఆయనే నీ శత్రువులపై పోరాడి నీకు విజయాన్ని ఇస్తాడు. ఆ విజయాన్ని మనము కూడా సంపాదించుకుందాం. దేవుని రాజ్యానికి మనం సిద్ధపడదాం. దేవుని హృదయాన్ని మనము కలిగి ఉందాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు
అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వాక్యమైన నీ బిడ్డలను మీరు దర్శించండి. పగ తెచ్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీపైన ఆధారపడడానికి, ఏ సమస్య అయినా నీ పాదాల చెంత పెట్టడానికి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. వాక్యమైన నీ బిడ్డలను మీరు దర్శించండి. వాళ్ళ నీకు వాక్యము పరిచయలాగిన సహాయం చేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. మా దేశ నాయకులను మీరు రక్షించండి నాయన. హాస్పిటల్ అనేక రోగముల చేత బాధపడుతున్న నీ బిడ్డలకు స్వస్థను దయచేయండి ప్రభా. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలకు నీ యొక్క ఆదరణను మీరు అనుగ్రహించండి. నీ యొక్క ఆత్మ కార్యమును వారిలో మీరు జరిగించండి ప్రభా. ఇది మనతో మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుంచి మమ్మల్ని కాపాడండి నాయన. మా కుటుంబాలకు నీ యొక్క భద్రతను అనుక్షణం ఉంచండి నాయన. ఇది మనతో నీ సన్నిధిని దయచేసి నీ కాపుదల మాకు అనుగ్రహించి, మాకు కాదేహో మాకు కాదు, సమస్త మహిమా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.